ప్రియ దేవుని బిడ్డలారా, రోజులు, దినాలు, సంవత్సరాలు, నెలలు దొరిలిపోతూ ఉన్నాయి. అయితే మానవుని జీవితం, మానవుని మనుగడ తెల్లవారితే మన జీవిత పయనం ఎక్కడికో ఎచ్చటికో మనము ఆలోచించాలి. పుట్టి బ్రతికి జీవించి చనిపోతున్నాం. మరి ఇదే జీవితం, ఇదే బ్రతుకు అని అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, మరణం తరువాత జీవితం ఉంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలని ఒక మంచి ఉద్దేశముతో ఓ చక్కటి శుభవార్త, సువార్త తీసుకొచ్చి ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పుట్టినటువంటి మనమందరము ఈ లోకయాత్ర ముగిస్తూ ఏదో ఒక రోజున మరి చనిపోవలసినటువంటి పరిస్థితి. అయితే మరణం తరువాత జీవితం ఉంది, బ్రతుకు ఉంది అని చెప్పుటకు ఈ సాయంకాలపు వేళ మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ లోకములో పుట్టినటువంటి వారిలో ప్రతి ఒక్కరూ మరణించిన వారే. అయితే మన వలె, మన పోలికగా, శరీరధారిగా ఈ లోకములో పుట్టినటువంటి ఒక వ్యక్తి మరి ఆయన చనిపోయి మరణాన్ని జయించి మరణములో నుండి జీవములోనికి దాటి పునరుద్ధానుడై మరణము తరువాత ఉండే జీవితానికి, నిత్య జీవానికి ఒక దారి, మార్గము, త్రోవ చూపించారు. ఆయనే ప్రియ రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోకయాత్ర ముగించిన తరువాత పరలోక రాజ్యములో చేరుటకు, ప్రవేశించుటకు నిత్యత్వం, నిత్య జీవం, నిత్య కాలం, శాశ్వత కాలం, ఆ నిత్య జీవములో మనం ప్రవేశించేదానికి మరి ఒక త్రోవ, ఒక దారి, ఒక మార్గం ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన సిలువలో వ్రేలాడి మరణించి తిరిగి లేచారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మరి నీవు పాపములో ఉండి పాపములోనే బ్రతుకుతూ పాపములోనే చనిపోకూడదు. పాపుల రక్షకుడు ప్రియ యేసయ్య కార్చినటువంటి రక్తములో నీ పాపములు కడుగుకొని నీ జీవితాన్ని, బ్రతుకు, మనస్సు మార్చుకొని నీలో ఉన్నటువంటి ఆత్మ రక్షించబడి మరి నీవు ఆత్మరక్షణ పొంది పరలోక రాజ్యములో, నిత్య జీవములో ప్రవేశించాలని మేము కోరుకుంటున్నాం. మానవుని జీవితం మరణముతో, మృత్యువుతో, సమాధితో అంతమయ్యేది కాదండి. మరణము తరువాత జీవితం ఉంది. అందుకని ఆ జీవితానికి మీరందరూ సిద్ధపడి యుగయుగములు, తరతరములు, ఎల్లకాలం, శాశ్వత కాలం పరలోక రాజ్యములో నిజమైన దేవుడు, ప్రియ రక్షకుడు యేసుక్రీస్తుతో సదాకాలం ఉండాలని ఈ చక్కటి శుభవార్త, సువార్త మీకు అందిస్తూ ఉన్నాం. మీ పాపములు మానుకొని వాటిని విడిచిపెట్టి సద్భక్తితో మీరు జీవిస్తూ మీ జీవితాలు, మనస్సు మార్చుకొని యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ఒక క్రొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని ప్రారంభించినట్లయితే మీరు మారు మనసు పొంది రక్షణ పొందిన వారవుతారు. మీరు చనిపోయిన తరువాత నిత్య జీవములో, పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. మీలో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతూ ఉంటే, వ్యాధి బాధలతో, సమస్యలతో నలిగిపోతూ ఉంటే, చేతబడి మాంత్రిక శక్తుల చేత అల్లాడుతూ ఉంటే, అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ శోధనలు, పిల్లల విషయం, మరి వివాహము కాని యవన బిడ్డలు మీ కుటుంబంలో ఉన్న, అలాగే సంతానము లేక మీరు బాధపడుతున్న, సొంత స్థలం, గృహం లేకపోయినా కోర్టు సమస్యలతో మీరు బాధపడుతున్న, ఏ శోధన, ఏ అప్పు, రుణం, మానసిక రుగ్మత, వ్యాధి, బాధ, నలత, కలత,
ఏ శోకం, ఏ బాధ, ఏ వ్యాధి, ఏ అసమాధానం మీ హృదయములో, మీ కుటుంబములో, మీ మనసుల్లో ఉన్న మీ కొరకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా యేసుక్రీస్తు నామాన్ని బట్టి మేము ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఇలా వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. లేకున్నా మీరున్న స్థలములోనే తలలు వంచి కళ్ళు మూయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, కాపరి, మీకు స్తోత్రాలయ్యా. ఎరుగని త్రోవలో నూతన ప్రాంతానికి, నూతనమైనటువంటి చోటు, స్థలం, ఈ ఊరు, గ్రామానికి మేము వచ్చి ఉన్నాం. మాకు మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మీ నామాన్ని బట్టి అయా సత్య సువార్త ప్రకటించి ఉన్నాం. దేవా, ఈ ప్రాంత ప్రజలను మీరు తేరి చూడండి నాన్న. ఆకాశమందున్న దేవా, ఈ చోటు, ఈ స్థలం, ఈ ప్రాంతం, ఈ గ్రామ ప్రజలను అయా మీరు చూడండి. మీ కనుదృష్టి, మనస్సు వీరందరి మీద ఉంచండి నాన్న. వీరి పాపములు క్షమించండి. వీరందరూ మీ తట్టు తిరిగి తమ పాపములు మానుకొని పశ్చాత్తాపపడి పరిశుద్ధ జీవితాన్ని జీవించున్నట్లుగా కృప చూపి సహాయం చేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి, ఆత్మరక్షణ అనుగ్రహించండి, రోగులను ముట్టి స్వస్థపరచండి నానా. సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించండి. అప్పులు రుణములు ఉన్నవారి అప్పులు తీర్చండి నాన్న. ప్రతి ఒక్కరికి క్షేమం, నెమ్మది, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిండైన మీ సన్నిధి తోడుగా ఉంచి పిల్లలను కాపాడి యవనస్తుల జీవితాలు క్రమపరిచి వృద్ధులకు అయా ఆరోగ్యం అనుగ్రహించి ప్రతి ఒక్కరి సమస్యలు మీరు జ్ఞాపకము చేసుకొని ఆ సమస్యల నుండి విడిపించి క్షేమము కలుగు చేయమని, అందరినీ రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.